మేడం గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే. అయితే నాకు చైల్డ్హుడ్ నుంచి మేడం పరిచయం, వాళ్ళు మాకు ఫ్యామిలీ బంధువులు. నేను నా తర్వాత ఒక 1 వీక్ వీళ్ళందరూ వచ్చారు మా వాళ్ళు. అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు, వాళ్ళు 30 మంది పేరు చెప్పలేను, వాళ్ళు ఎప్పుడు నా మనసులో ఉండే మనుషులలో వాళ్ళందరూ తెలుసుకుంటాం. అయితే అక్క వచ్చినప్పుడు మా నాన్నకి బాధ లేదు అంత పెద్ద స్కూల్లో వాళ్ళని. అట్లనే అక్క చివరి వరకు నాతోటి నేను 6.5 years చేసిన దాంట్లో మేడం నాకు తోడుగా ఉంది. అయితే ఎడ్యుకేషన్ పరంగా చూసారు కొన్ని టాపిక్స్ ఆమె చెప్పినట్లు ఎవరు చెప్తాం, అట్లాంటి టాపిక్స్ చెప్పడానికి సిగ్గుపడతారు. అంబుజ మేడం బయోసైన్స్ టీచర్ కాబట్టి, కానీ ఆమె చాలా చక్కగా చెప్పేది. ఇక అక్షర దోషాలు అంటారా, అసలే ఒక ప్రైమరీ టీచర్ క్వాలిటీ ఆమె. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏ లాంగ్వేజ్ అయినా తను ఖచ్చితంగా కరెక్షన్ చేస్తుంది. అంత బాగా నోట్స్ చూస్తుంది, చదివిపిస్తుంది. అందులో ఈ 3 R's LEP ఇవన్నీ కూడా మేడం వయసులో పెద్దవాళ్ళు, కానీ ఎంత రెస్పెక్ట్ వాళ్ళ దగ్గర ఉందంటే వాళ్ళను నేను మర్చిపోలేను. వాళ్ళ రెస్పెక్ట్ కానీ వాళ్ళ స్నేహపూర్వకమైన ఆ ఫ్రెండ్షిప్ విధమా అని అందులో నాకు ప్రత్యక్షంగా ఇట్లా అనుకొని చేద్దామంటే మనతో అవుతుందా అని నేను ఒక మాట. జస్ట్ నాకు కొక్కుల లింగం సార్, అంబుజ మేడం ఆ సీన్ నాకు ఇప్పటికి గుర్తుంటుంది. ఇట్లా నిలబడి ఇంటికి వెళ్ళిపోదామని బ్యాగ్ పట్టుకున్న టైంలో సరే ఒక 15 daysలో చేసేద్దాం. వీళ్ళు ప్రత్యక్షంగా నేను చెప్పుకోవచ్చు. మేము అంబుజ మేడం నేను ఆర్మూర్లో 11 o'clock వరకు కూడా నైట్ వెహికల్ పైన తిరిగి మేము వర్క్ కంప్లీట్ చేయడంలో ఇచ్చేసినాము. అది ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు. అప్పటి టీచర్స్ కావచ్చు, అప్పటి స్టూడెంట్స్ కావచ్చు, మా టీచర్స్ కావచ్చు. మార్నింగ్ 10 o'clock నుంచి స్టార్ట్ అయితే నైట్ 1 o'clock వరకు కూడా ఏకదాటిగా ఆ ప్రోగ్రామ్ చేయడంలో మేము సక్సెస్ అయినాము. అందులో నాకు మేడం చాలా హెల్ప్ చేసింది. దీనికి ఇంకొకరు కూడా నాకు మోహన్ దాస్ సార్ కూడా నేను ఈ వేదిక పై నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్ కూడా చాలా హెల్ప్ చేసింది నాకు, మోహన్ దాస్ సార్. 690 ఉంది నేను వెళ్ళినప్పుడు స్ట్రెంత్. ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ కూడా అందులో చాలా చక్కగా చెప్పేవాళ్ళు టీచర్స్ అందరు. పర్ఫెక్ట్ యాగ్నెస్, కృష్ణవేణి, సత్య వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ టీచర్స్. వాళ్ళలో చిలిపితనం నీ గుణం, నీలోని సేవాభావం, ప్రభువు దీవెనల ఫలం. ఇద్దరు ప్రభువులు, పైనుంచి ఆ ప్రభువు, పక్కనున్న ఈ ప్రభువు, ఇద్దరి ప్రభువుల దీవెనలు మా అక్కకు ఉన్నాయి. అందుకే అందరికీ ప్రేమ పంచే అక్క అయింది. ఇంతమంది ఆదరణ. అశోక్ అన్న 2 నిమిషాలు మాట్లాడతాడు. విచ్చేసినటువంటి అతిరథ మహారాజులు, మా సంఘ జిల్లా బాధ్యులు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ గారికి, వేదిక మీద ఉన్న ఆయా మండలాల ఎంఏఓ గారికి, జిహెచ్ఎంస్కి, అలాగనే సంఘ బాధ్యులకు, వేదిక ముందున్న మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సందర్భంగా అక్క అంబుజక్కకి నా మనస్ఫూర్తిగా ఉంటుంది. తను వాళ్ళ చర్చ్ విషయంలో కావచ్చు, తన లైఫ్ లో శ్రీమతి అంబుజ మేడం గారి యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ విచ్చేసినటువంటి మండల విద్యాశాఖాధికారి రేణుక మేడం, మరియు సమాజ సేవకులు వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. సంస్కారం నీ పేరు, సహనం నీ తీరు, మాటేమో గలగల పారు, మనసేమో పారే సెలయేరు. అందుకే మా రాణి అంబుజారాణి. చిరునవ్వు నీకు వరం, చిలిపితనం నీ గుణం, నీలోని సేవాభావం, ప్రభువు దీవెనల ఫలం. ఇద్దరు ప్రభువులు, పైనుంచి ఆ ప్రభువు, పక్కనున్న ఈ ప్రభువు, ఇద్దరి ప్రభువుల దీవెనలు మా అక్కకున్నాయి. అందుకే అందరికీ ప్రేమ పంచే అక్క అయింది. ఇంతమంది ఆదరణ, అభిమానం, ఆత్మీయత సంపాదించుకుంది. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ PRTU జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కిషన్ సార్ గారిని, అన్నగారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాం. దానికంటే ముందు అశోక్ అన్న 2 నిమిషాలు మాట్లాడతాడు. సభకు నమస్కారం. ఈనాటి
ఈ ఉద్యోగ విరమణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిగత మహానతులు వసంత జిల్లా బాధ్యులు గురువులకు మంచి శిష్యురాలుగా తన ఉద్యోగ ప్రస్థానంలో ఆ రెండో ఇన్నింగ్స్ లో కేవలం ఒక భర్తకు మంచి భార్యగా కాదు, తన పిల్లలకు ఒక మంచి గురువుగా గుర్తింపు పొందింది. వేదిక పేరాసినటువంటి పెద్దలు పిఆర్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి కిషన్ గారు, మరియు జలేందర్ గారు, పిఆర్టీ నాయక్ జలేందర్ గారు, లక్ష్మణ్ గారు, పిఆర్టీ మండల అధ్యక్షుడు గోపాల్ గారు, జరగండి. రైట్ సార్. ఓకే ఓకే సార్. జరగానా మీరు అడ్డం వస్తే ఏం తీస్తారన్న ఫోటోలు. రైట్. అన్నా జరగండి. రైట్. అన్నా ఈ పిల్లలు పంపి. సార్ రెడీ రెడీ. ఓకే ఓకే. ఫాస్ట్. కనీసం శుభాకాంక్షలు ఆలోచన వచ్చింది. మోహన్ రెడ్డి అన్న దయచేసి and my dear colleagues, okay, my dear PRTU members and that PRTU మాట్లాడలేదు మేడం. మరి నిజంగా నాకు ఒక చాలా అద్భుతమైన మొత్తం దీంట్లో మన ఓకే ఓకే రిటైర్మెంట్ దాంట్లో ఒక విషయం చెప్తున్నా. మేము మాట్లాడిన వారిలో ఏమని చెప్పిందంటే, నేను అంబుజారాణి ఇద్దరిలో మరి ఎవరు హెడ్ మాస్టర్ అనుకుంటారో కూడా పేరెంట్స్ చెప్పబోతుంది. పేరెంట్స్ నన్ను ఒకసారి హెడ్ మాస్టర్ నాలుగింతలైందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తాను. మళ్ళా సత్యకుమార్ మేడం మాట్లాడింది ఒక మాట. ఆమె దాంట్లో ఏమన్నదంటే అన్న జరగండి. మీరు గర్ల్స్ స్కూల్ తీసుకోండి, గర్ల్స్ స్కూల్ తీసుకుంటే ఇక్కడ మీతో మాట్లాడిన మునీర్ సార్ చెప్తున్నాడు, నాకు ఏం ఇంగ్లీష్ రాకపోతుండే అంబుజారాణి మేడంతో కలిసాలంటే మరి సత్య మేడంతో ఇగ్నస్ మేడంతో కలిసి పనిచేయాలి. మరి నేను మీతో కలిసి పనిచేసే అవకాశం రావాలని దేవుడికి మొక్కుతున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నిజంగానే అంబుజారాణి మేడం మీ అందరి అభిమానం చూరగొన్నది. ఇక నాకు అంతమైన పరిచయం లేకున్నా మా పిఎంసి టీచర్ గా ఇలా మీ మాటలతో నాకు నేను తెలుసుకున్నా. ఒక పిఎం ఇదొక్కడే కొంచెం బాధ అనిపిస్తుంది అంటే పోయేటప్పుడు సాధించిండు. సరే ఏదేమైనా మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై పిఆర్టీయూ, జై అంబుజా మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఇక్కడ ఎగబడి సన్మానం చేస్తే అంబుజక్క మాటలు ఎవరిగా దయచేసి ఒక 5 నిమిషాల కార్యక్రమాన్ని ఆపి సన్మానాలు అంబుజక్క మాట్లాడిన తర్వాత తిరిగి సన్మానాలు కొనసాగుతాయి. దయచేసి వేదిక మీద పెద్దలందరినీ సహకరించవలసిందిగా కోరుతూ మరి పిఆర్టీయూ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రైట్ సార్. ఓకే
స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి అంబుజ గారి గురువులు, టీచర్స్, బంధువులు అని చెప్పాలి. అదృష్టం అంటే నాదే అనుకుంటాను. ఎందుకంటే ఆ అమ్మాయికి దేవుడు ఆశీస్సులు, ఐశ్వర్యము, ఆరోగ్యము అన్ని ప్రసాదించాలని, ఆ కుటుంబ సభ్యులందరినీ క్షేమంగా కాపాడాలని కోరుకుంటున్నాను. ఈ విషయం ముందు చెప్పాలనుకున్నాను కానీ తర్వాత అవకాశం తీసుకున్నామని వెయిట్ చేశాను. అందుకు కొంచెం లేట్ జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అందరు తరలి వచ్చారు, గర్ల్స్ హై స్కూల్ కలీగ్స్, అలాగే అక్కతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ. దయచేసి ఒక 10 నిమిషాలు అక్క మాట్లాడేదాకా ఆగితే అక్క మేడం స్టూడెంట్ డీటెయిల్స్ తో గోపాల్ సార్ అంబుజ మేడం ఏ విధంగా యాక్టివ్ గా ఉంటుందో హరిని కూడా దినంలో మరి మించిన శిష్యులు వెళ్ళడం జరిగింది. మేడం అందరికి రియల్లీ ఏ విధంగా కొలుస్తున్నామో అందరికి మనకు కలవిడిగా ఉంటుంది. ఇంతమంది మహిళామణులు ఉన్నా కానీ కూడా మనకు దానే ప్రత్యేకత అందరిలో మెరుస్తూనే ఉంటుంది. అది వారి యొక్క జీన్స్ ద్వారా వచ్చినాయని చెప్పేసి నేను అనుకుంటాను. అమ్మగారు కూడా ఇప్పటికీ రిటైర్మెంట్ సమయంలో ఎగ్జామ్స్ రాసి నూతన ఉద్యోగంలోకి తాను చేరడానికి ముందుకొస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు తీసుకోవద్దు, ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఉద్యోగ విరమణ చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇంకా మా విషయానికి వస్తే 2018 నుండి ఒక కుటుంబంగా కలిసి ఉన్నటువంటి వారి యొక్క ఉద్యోగ విరమణ అనేటటువంటిది ఇంత బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి మేము ముందే ఊహించాము. అనుకున్నట్టుగానే తను అందరి మిత్రురాలుగా, అజాత శత్రువురాలుగా ఉంటూ మొత్తం అక్క ఇప్పటికైనా మా బావగారిని పట్టించుకొని కొంచెం వారి యొక్క బాగోగులు చూడాలా. ఈరోజు మరి కనీ విని ఎరగని రీతిలో సార్ జరగండి ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి మాన్య శ్రీమతి జన్మదినోత్సవము, షష్ఠి పూర్తి మరి 3 కలగలిసిన ఈరోజు మరి మేడం గారు రియల్లీ చాలా గ్రేట్. మరి ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ మీ బర్త్డే తోడుగా తీయని కలలన్నీ మరి మరిగా వెలుగులు గృహముల నిండగా ఆ దేవుడినడిగి మళ్ళీ జన్మించి, ఆ దేవుడినడిగి మళ్ళీ జన్మించి చదువులమ్మ పాద సేవలో సాగిపోవాలని పదవి తీడుకో జేజేలందుకో చదువులమ్మ చెట్టు నీడలో ఓ అంబుజ మేడం చల్లగా విశ్రాంతి తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ప్రతి విషయం, అందరి విషయంలో, కుటుంబ నేపథ్యంలో కానీ బయట అందరి విషయంలో కూడా ఆమెస్తున్నాం. ఇది మేము జగవెరిగిన సత్యం, మాకు తెలుసు ఆల్రెడీ. మా సంఘంలో అయినా, ఎక్కడైనా, కుటుంబంలో అయినా, రిలేటివ్స్ మధ్య కూడా ఆమె యొక్క చేసినటువంటి బాడీ ఆమె తనకుంది. ఈ సన్నగా ఉన్న వాళ్ళందరినీ మోసం చేస్తారు. ఈ అమ్మాయి కూడా అట్లానే సన్నగా ఉండి మమ్మల్ని కూడా ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, మీరు రిటైర్మెంట్ కాదనుకుంటారు. కానీ అది వాళ్ళ అమ్మది. వాళ్ళ అమ్మకి ఇప్పుడు 86 ఇయర్స్. ఇప్పటికీ కూడా ఆమెకు చెవులు వినిపిస్తాయి, కళ్ళు కనిపిస్తాయి, అన్నీ అర్థం చేసుకుంటుంది. ఆంటీ నేను చూసుకుంటా, నీకు ఎలాంటి భయం లేకుండా చూసుకుంటా. ఇలాంటి వాగ్దానాలన్నీ బైబిల్లో ఉంటాయి. వాటన్నిటినీ చేతి పట్టుకొని మేము నడుస్తాం. మరి అటువంటిది అంబుజ కూడా చాలా స్పిరిచువల్గా ప్రతిరోజు బైబిల్ చదవడము, మరి ఈ విధంగా ఉండడం. మరి వీళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడారు.
మీరు మాట్లాడిన దాన్ని బట్టి నేను అందరినీ మిమ్మల్ని అభినందిస్తూ అంబుజకు దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి సంతోషము సమాధానం ఇచ్చి దీర్ఘ ఆయుష్ ఇచ్చి ఆమె దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఒక చిన్న మాటలు రాసినారు, ఒక పద్యం, నలుపు మీద పద్యం. అక్క మనం ఎప్పుడు జీవితం కూడా గడపాలని కోరుకుంటూ ఎంఈఓ శ్రీ రాజగంగారాం సార్ గారికి ఆత్మీయ స్వాగత సత్కారాన్ని నిర్వహించవలసిందిగా అంబుజాక్క గారిని కోరడం జరుగుతుంది. స్వీకరించవలసిందిగా వారిని కోరుతున్నాం. అలాగే కృష్ణారెడ్డి అన్న గారికి పిఆర్టీ రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి అన్న గారికి కూడా స్వాగత ఆత్మీయ సత్కారం నిర్వహిస్తారు. వారికి శుభాకాంక్షలు అందజేస్తూ 2 నిమిషాలు సమయాన్ని కేటాయించవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాను. అందరూ క్షమించాలా, సో లేట్ అయిన కూడా విసిగిస్తున్నాము. సో ప్రపంచం అంతా మరి తన వైపు తిప్పుకున్నటువంటి ఘనత అంబుజా మేడం గారిది. సో ఇక్కడ ఏంటంటే మేడం గారు ఇందాక చెప్పారు, ఇక్కడ నేను ఏకాకని కాను అని చెప్పేసి అట్లా కాదు, నువ్వు ఏకాకనే పదం రాదు. సో నువ్వు అందరి గుండెల్లో ఉన్నటువంటి మనిషివి, ఒక మంచి హ్యూమన్ బీయింగ్. సో ఇక్కడ ఏంటంటే ఒక స్కూల్లో ఏదైనా ఒక మూడి వాతావరణంలో కానీ ఆ పరిస్థితి ఉందంటే అంబుజా మేడం అక్కడికి రావాలి. అప్పుడు వస్తేనే ఆ సిచ్యువేషన్ తారుమారైపోతుంది. ఆ మూడు సిచ్యువేషన్ తారుమారు రిటైర్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ సో రేపటి నుంచి మరి మేడం గారికి ఏం బాధ్యతలు పే చేస్తారు మీ కమిటీ మెంబర్స్ సత్య మేడం గారు, కవిత మేడం గారు, సో మీరు చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ మరి ఎంఆర్సీని చాలాసార్లు పిలవడం జరిగింది. ఏ మండలంలో కన్సర్న్ ఎంఆర్సీ పిలవడం జరుగుతుంది, అలాగే హెచ్ఎం పిలవడం జరుగుతుంది. సో ఇలాంటి పనులలో ఖచ్చితంగా మీ సేవలు ఉపయోగించుకోవడం అది స్కూల్కు పోరాటం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నట్టు. థ్యాంక్ యూ సార్. ఎంఈఓ సార్ గారు అత్తలు వారి ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాము. సూర్యప్రకాష్ సార్. మీకోసం సహోదరుల పదం. జిల్లా నాయకురాలు
తెలియజేస్తున్నాము. మేడం చూడండి మేడం కొంచెం చూడండి మేడం ఓకే పక్క జరగాలి, అడ్డం రాకండి ప్లీజ్. జరగండి మేడం, ఏమైంది నిలవడా? ఎటువంటి రిమార్కు లేకుండా రిటైర్డ్ అయినటువంటి అంబుజా రాణి గారికి తర్వాత జీవితం శేష జీవితం దేవుడు చల్లగా కాపాడాలని, వారి కుటుంబాన్ని పెద్దనంతా దేవుడి ఆశీర్వాదంలో నడవాలని ఆ దేవుడైన దేవుడిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చాలామంది మాట్లాడడానికి ఎంత ప్రేమ చూపిస్తున్నారు. అదృష్టం అక్క, చాలా అదృష్టవంతురాలి. తర్వాత నీరజ మేడం గారు గర్ల్స్ హై స్కూల్ నుండి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. అలాగే ప్రమిళ మేడం గారు ఒక 2 నిమిషాలు అంబుజా మేడం గారి గురించి కవిత చదివి వినిపిస్తారు. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. నీరజ మేడం ప్లీజ్ కమ్. ఐడియా సాగర్ గారు 2 నిమిషాలు క్లాస్మేట్ కాబట్టి ఒక 2 మాటలు చెప్తారని వారి ఆకాంక్షను వెలువరుస్తున్నారు. దయచేసి ఇక్కడ వచ్చి అందుబాటులో ఉంటే మీరు తలా ఒక 2 నిమిషాలు సమయాన్ని, ఎందుకంటే ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు, ఇది మళ్ళీ జరుపుకునే సందర్భం కూడా కాదు కాబట్టి అక్క మీద ప్రేమను కురిపించడానికి మళ్ళీ ఇలాంటి సందర్భం అరుదు కాబట్టి అవకాశం ఇవ్వక తప్పదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండే అయితే మేము కాలేజ్ ఉన్నప్పుడు బెస్ట్ స్టూడెంట్గా 3 టైమ్స్ నేను అవార్డు ఇచ్చాను. 3 టైమ్స్ బెస్ట్ స్టూడెంట్గా సస్పెండ్ చేశాను. అయితే అక్క మేము కొద్దిగా చాలా మంచిగా ఉండే మీ కాలేజీలో. అయితే అమ్మ దగ్గర ఉంటే ఏదో పాట పాడినా, నేను పాట పాడితే ఎక్కడ దొరికితే అక్క దొరికితే ఏం చేసింది, నువ్వు ఆ రోజు నన్ను చూసుకుంటే పాట పాడతావా అంటే నేను కొడతారా పాడుకున్నా నేను, కానీ కొట్టలేదు. అట్లా వాడాకి ఇంకొట్ట అంతా ఒకటే కదా, అంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పింది. అంటే క్షమించే గుణం అందరికి ఉండదు. సో దాంట్లో అంబుజక్క అక్క ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చూస్తే కొట్టాలంటే కనబడితే అసలు కొట్టది. సరే థ్యాంక్ యూ అక్క, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ. తర్వాత నీరజ్ మేడం. పనిచేసిన అక్క ట్రాన్స్ఫర్లో వేల్పూర్ మండలానికి వచ్చినప్పుడు అప్పుడు నేను అక్కడ మండల అధ్యక్షుడిగా ఉండే. అక్కడ నేను రిక్వెస్ట్ చేసిన, యాక్చువల్గా అక్క ఏమన్నాడు, నాకు సంఘ పదవుల బాధ్యతలు వద్దు, నేను పూర్తి సహకారం ఇస్తా, నాకు ఎలాంటి పదవి వద్దలేదు. కానీ మేమేమన్నామంటే మా ఇంటి ఆడబిడ్డ, మీరు మాతో పాటుగా సంఘ బాధ్యతలు మోస్తేనే మాకు బలం అని
మండలంలో మొట్టమొదటి రాష్ట్ర మహిళా అసోసియేట్ అధ్యక్షురాలుగా అక్కను ఎట్లా అంటే కల్మషం లేని మనస్తత్వం ఉన్న వాళ్ళను దేవుళ్ళలో భోలాశంకరుడని పోలుస్తుంటాం. మరి స్త్రీలలో ఎవరో ఏ దేవుడితో పోల్చలేదు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, విద్యార్థులకు నష్టం జరుగుతుంది అని ఏ ఉపాధ్యాయుడు అయితే అనుకుంటాడో ఖచ్చితంగా ఆ ఉపాధ్యాయురాలు కానీ ఆ ఉపాధ్యాయుడు కానీ డెఫినెట్ గా విద్యార్థులకు మంచి చేసినట్టే, ఆ పాఠశాలకు మంచి చేసినట్టే. మీ అందరూ కూడా నేను మీ పాఠశాల, మీ గర్ల్స్ స్కూల్ పాఠశాలలో పనిచేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలకి మీ ఇంగ్లీష్ చాలా నచ్చింది నాకు. మా స్కూల్లో ఇంగ్లీష్ దగ్గర మాట్లాడడం ఒక్కోరు లేదాన్ని ఉన్నట్టుగా చెప్తారు, కానీ ఇలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంత స్పష్టంగా మీరు చెప్పడం మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అంబుజా మేడంకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంను ఇంత అద్భుతంగా నడిపిస్తున్నటువంటి మా గోపాల్ గారికి, మా జిందామన్నకు, మా కోగెల నాగరాజు గారికి వెరీ మచ్ డిజర్వ్డ్. మీ స్కూల్ కంటే మనం ఎక్కువ ఆమెకు నేను ఒక ప్రయోగశాల ఎట్లా అంటే ఏమన్నా కాలేజీనే ట్రీట్ చేస్తాను. ఆ మమ్మల్ని సంబంధించిన ఆవిడ ఉన్న అనారోగ్యం కూడా నాలో ఉంది. నేను కరోనా వచ్చి బ్లాక్ ఫంగస్ వచ్చి 3 నెలల 30 kgs లాస్ అయిపోయింది. ఆ తర్వాత నా పడ్డ శ్రమ, డాక్టర్ లాక్డౌన్ చేయడం, చాలా రకాలుగా ఎన్నో ఇంటిని చూడాలా, పిల్లలను చూడాలా, ఇట్లా ఆరోగ్యం అన్ని రకాలు చూసి నేను లాస్ అయిన 2 నెలల 32 కిలో లాస్ అయినా మళ్ళీ 6 నెలల మళ్ళీ అన్ని రికవర్ చేసినట్టు మాకు తెలుసు. ఏంటంటే గొప్పనే నేర్చుకుంటున్నాను. అండ్ షీ డిజర్వ్స్ ఈ ప్రోవర్బ్స్ 31 చాప్టర్ 31 అధ్యాయం సామెతలు 10 అధ్యాయం నుంచి 31 వరకు ఏమైతే తెలియని వాళ్ళు బైబిల్ తెలిసిన వాళ్ళు 10వ వచనం నుంచి లాస్ట్ వచనం ఏవైతే ఉన్నాయో తల్లికి ఒక భాగం అన్నీ అందులో ఉన్నాయి. కాబట్టి మీరు మాట్లాడితే నిజం. నేను చెప్పిన గ్రంథం ఉద్యోగ విరమణ కాదు, ఉద్యోగ విరమణ కాదు. ఇంకా చాలా ఉంది. ఆమె చాలా మాట్లాడి ఎక్స్ప్లెయిన్ కాబట్టి ఇప్పుడు అనేది ఫైనల్ స్కూల్ అదే స్కూల్ ఇప్పుడు మాట్లాడని స్టార్ట్ చేస్తాను. అట్లా ఆమె జీవితం అయిపోతుంది. కాబట్టి మీ అందరికీ వందనాలు. దానికి ఇక అక్క మీకు మైక్ ఇచ్చే ముందు ఇంతమంది ఆత్మీయతను సంపాదించుకోవడం అంటే అంత తేలికైన విషయం కాదు. అది కొందరికే చెందుతుంది. ఆ కొందరిలో మీరున్నారు. ఎందుకంటే మీరు చూపించిన సేవాభావం, మీ మాట తీరు, మీ ప్రేమతత్వం, అందరినీ చేరదీసే కలుపుగోలుతనం, అందరికీ దగ్గరయ్యే గుణం, ఇవన్నీ మీ సక్సెస్కు కారణాలుగా మాట్లాడిన ప్రతివారు చెప్పారు. ఇంకా చాలా మంది వాస్తవంగా మాట్లాడవలసి ఉన్నప్పటికీ ఇక్కడ టైం లేక, సమయం లేక అందరికీ అవకాశం మేము కూడా ఇవ్వలేకపోయినాం. ఈవెన్ వేదిక మీద ఉన్న వాళ్ళకు కూడా టైం ఇవ్వనందుకు క్షమించాలి. ఎందుకంటే పిఆర్టీ నాయకులు ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. బట్ టైం లేక కేవలం డైరెక్ట్ ఒక 2-3 మాత్రమే మేము అవకాశం కల్పించడం జరిగింది. సో మిగతా వాళ్ళకు అక్క తరఫున, వాళ్ళ ఫ్యామిలీ తరఫున, వేదిక తరఫున కూడా క్షమాపణ చెప్తూ అక్క కోసం ఇప్పటిదాకా వేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అక్క మాట వినడానికి అందరం ఎదురు చూస్తున్నాం. గట్టిగా చప్పట్లతో ఇక్కడ మాట్లాడాలని తెలుస్తలేదు, ఏమేమో రాసుకోమన్నారు. సో మీ అందరూ మాట్లాడిన మాటను నేనేమనుకుంటున్నా, మా ఆయన ఏమన్నారంటే షీ డిజర్వ్స్ అని. ఐ డోంట్ డిజర్వ్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ కాదు, మీరు మాట్లాడినంత దిస్ ఈజ్ మై డే, అఫ్ కోర్స్ యూ విల్ అప్రిషియేట్ మీ. అయినప్పటికీ నేనేంటో, మరి నేను ఎందుకు ఇట్లున్నానో ఏమున్నానో అది నాకు తెలుసు. నేను దేని మీద బేస్ అయ్యి జీవించినో దాన్ని బట్టి నేను జీవించిన. అఫ్ కోర్స్ నేను మొత్తం అది అబద్ధమని నేను
జగమంత కుటుంబం, జగమంత కుటుంబం నాది అని అనుకున్నారు కదా మీరు. కాదు, ఏకాకి పుట్టుక నాది, జగమంత కుటుంబమైంది. మీరే నా జగం. రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిజంగా చెప్తున్నా. నేను మా నాన్నను ఎరగనంటే మా నాన్న వాళ్ళందరూ వచ్చిపోయారు, మా చిన్నాన్న వాళ్ళు. కానీ మా నాన్న నాకు ఒక విధంగానే తెలుసు. అంటే అప్పుడు అమ్మకు చేసినప్పుడు తర్వాత రావడం జరిగింది, తర్వాత నేనే తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ మా ఫ్యామిలీ డిస్టర్బ్డ్ ఫ్యామిలీ. కానీ నా బ్రాటప్ ఇదంతా నేను గర్భంలో రూపింపబడక ముందే నా దేవుని ప్రణాళిక. అందుకని దేవునికే నా మొట్టమొదటి నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే నా పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నా నెరవేరాలనంటే నేను ఆయన తట్టు చూడాలి. నేను ఆయన తట్టు చూడాలంటే ఆయనకు నాకు ఇంట్రడ్యూస్ చేయాలి. అది చేయడానికి మా తాత, దేవుని నాకు ఇంట్రడ్యూస్ చేసింది మా తాత తిమోతి పంతులు. నన్ను అంటే నా సృష్టికర్తను. అట్లా మా తాత నన్ను చాలా 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 జాగ్రత్తగా పెంచిండు. ఎందుకంటే హీ వాజ్ వెరీ 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 వైజ్ మ్యాన్. అంటే నా పట్ల ఆయన ఒక వేదాంతి, ఆయన ఒక ఏమంటారు, ఎంత నా దృష్టికి ఆయననే నాకు ఒక పెద్ద గురువు, మహాగురువు. అప్పుడు నన్ను ప్రతి అంగుళం అడుగు తీసి అడుగు ఎట్లా నడవాలో కూడా నేర్పించింది ఆయనే. అన్నం తినటము, నీళ్లు తాగటము, మాట్లాడటము, నాలో ఉన్న ఏదైనా టాలెంట్ ఉందంటే ఆయన వెలికి తీసిండు. ఇతరుల మధ్యలో వచ్చినప్పుడు నువ్వు ఇది పాట కట్టేవాడు, పాట నాతో పాడించేవాడు. అమ్మే మీరు గాబరా పడిపోతారు. ఇట్ వాజ్ హిస్ డైలాగ్. గాబరా పడిపోతారు అనేది నాకు ఒక ఏమవాడు, ఏదన్నా పద్మశ్రీ అనుకోండి, అంతగా నీకేమన్నా పెద్ద అవార్డు పద్మశ్రీ, అది నాకు అవార్డు. వాళ్ళందరూ అట్లా నాకు స్టేజ్ ఫియర్ పోగొట్టింది. ఎవరైనా రాగానే విషయం నేర్పించింది, ఎట్లా తగ్గి ఉండాలో నేర్పించింది. ఒక పంచ, మా తాత పంచ కట్టుకుంటుండే, పంచ తీసుకొచ్చి లోపల ఉన్న లేబుల్ బయటకు రావాలమ్మా. ఇదంతా ఎప్పుడు అనుకుంటున్నారు? చాలా చిన్న వయసులో. అది నాకు వచ్చేది కాదు. అట్లా క్రిటికల్ థింకింగ్ నేర్పించింది. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళు డిఫరెంట్గా ఉంటే అది చూడు నాన్న, అది చూడు అంటే ఒక ఆయన ఇంత పొడవు చెప్పుంది, ఇంత పొడవు చెప్పు, ఆ చెప్పులు చూడాలి. అప్పుడు మనం ఇప్పుడు బ్లౌజ్లకు ఇట్లా డిజైన్ వేసుకునేది. ఒక ఆయన షర్ట్ వేసుకున్నాడు, నువ్వు ఆయన షర్ట్ చూడు, దగ్గరికి పిలిచి చెప్పేవాడు. 4 సంవత్సరాలకు నాకు 2 తరగతులు చదివించేసిన. మీరు అందరు చూస్తే మా క్లాస్మేట్స్ అందరు నాకన్నా పెద్దోళ్ళు. ఏమంటారు, ఉన్నారా మా క్లాస్మేట్స్ అందరు ఉన్నారు? వెళ్ళిపోయినా దండలేసి వెళ్ళిపోవడానికే ప్రయత్నం చేస్తారు మా వాళ్ళంతా. ఉన్నారా? నువ్వు క్లాస్మేట్ కాదు, చెల్లెవు. అయితే 4th క్లాస్లో వచ్చి 4 years అప్పుడు 2nd క్లాస్ ఇంట్లో చదివించేసి, అప్పట్లో నాకు చార్ట్ తయారు చేసి, వాచ్ తయారు చేసి, 2 రేకులతోని ఇట్లా గడియారం తయారు చేసి గడియారం నేర్పించి, ఆ చిన్న వయసులో నేను ఎందుకు చెప్పాలంటే ఆయన లేకున్నా ఆయన ఇన్ఫ్లుయెన్సే నా మీద. ఆ తర్వాత నేను 3వ తరగతి 3 సార్లు వయసు లేక, అప్పటికి మళ్ళీ 7th విత్హెల్డ్ అయినా. రాజేశ్వర్ వచ్చింది, వెళ్ళిపోయింది వచ్చింది. రాజేశ్వర్ 6th, నేను 7th మళ్ళీ చదవాల్సి వచ్చింది. అట్లా అది నా ఏమంటారు స్కూలింగ్. మా తాత చనిపోయాడు, చాలా నేర్పించిండు మా తాత, చాలా అంటే చాలా నేర్పించిండు. ఆయన పంచాంగం చూసేటోడు, పంచాంగం చూసి నా పేరు కూడా ప్రియమణి అని పెట్టిండు. ఆయన పంచాంగం వచ్చు, బైబిల్ వచ్చు, వైద్యం వచ్చు, ఎన్నో వైద్యం. మా అమ్మకు వచ్చింది అది, మళ్ళీ నాకు కూడా వచ్చింది కొంచెం. ఇట్లా తాత తిమోతి పంతులకు నా ఫస్ట్ ప్రయారిటీ దేవుడి తర్వాత అమ్మ. మా అమ్మ ఎంత జ్ఞానం అంటే చాలా జ్ఞానం, ఎంత నిరాడంబరతను మీకు తెలుసు, చాలామందికి తెలుసు. మా అమ్మ బెస్ట్ డాక్టర్. 3 పిల్లలు అండర్ హర్ గైడెన్స్ నార్మల్ డెలివరీస్. నాకు ఇంట్లో 2, ఇంకొకటి డాక్టర్ వెంకట డాక్టర్ వాళ్ళ దాంట్లో అమ్మ మెడిసిన్స్తోని. ఇకపోతే
కాకపోతే ఏం నేర్పించిందంటే నాకు అమ్మ చాలా సొంతంగా కష్టపడి చాలా సంపాదించినా దాన్ని బయట పెట్టడానికి ఆమెకు ఇష్టం లేదు. ఎట్లా అంటే నాకు 3వ తరగతిలో నాకు ఆభరణాలు అన్నీ చేయించింది. సో నాకు పేదరికం అనేది నాకు తెలియదు, కానీ మా అమ్మకు తెలుసు. మా అమ్మ చాలా పేదరికంలో స్టెప్ మదర్ మీద పెరిగింది. స్టెప్ మదర్ ఆమె తిండి అదంతా ఎట్లా చూపించిందో నాకు తెలుసు, ఆమె చెప్పేది. ఆ తర్వాత మా కర్ణక్క అని ఉంటారు, నేను కర్ణక్క మచ్చలలో 7th వరకు మచ్చలలో చదివిన, 3rd క్లాస్ నుంచి. అయితే పండగలకు మాత్రమే ఆభరణాలు వేసేది. పండగల తర్వాత అంటే ఎందుకన్నా వెయ్యి అని అంటే లేదు, అక్కకు పెద్దమ్మకు 4 ఉన్నారు కదా, అక్క వెళ్ళి అడిగితే అక్కకు పెద్దమ్మ వాళ్ళు చేయించలేరు కంటే నిష్ఠూరంగానే నేను వేసుకునేదాన్ని కాదు. కానీ అట్లా నాకు ఇప్పుడు నాకు అన్నీ ఉన్నా వేసుకోవాలని ఒక్క రోజు అనిపించదు. నిజం చెప్తున్నా. ఎంత నా అమ్మ నేర్పించిన దాంట్లో ఏంటంటే హై థింకింగ్ విత్ సింపుల్ లివింగ్ నేను అలవర్చుకున్నా. అది అందరు ఉండాలని కాదు, కానీ నా తత్వం అంతే. మీరు సముద్రంలో వేసినా కూడా నా మనసు మారదు. నేను కొన్ని వాల్యూస్ మీద నేను నా లైఫ్ కట్టుకున్నా, అట్లనే ఉన్నా. కొంతమంది నన్ను అంటే విమర్శిస్తే కూడా నేను విమర్శ ఏంటో నేను సద్విమర్శ అయితే నేను స్వీకరించి నేను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇప్పటికి కూడా మనిషి అంటే నేర్చుకోవటం మార్చుకోవటమే కదా, నేర్చుకుంటూనే ఉన్నా, మార్చుకుంటూనే ఉన్నా. చాలా విషయాలు మార్చుకుంటూనే ఉన్నా. అట్లా నా ఎడ్యుకేషన్ అంతా అట్లా నడుస్తూ ఉన్నప్పుడు మనకప్పుడు అంతా అవేవి లేవు. కానీ కాబట్టి మా అమ్మ ఎన్నడూ నాకు చదువుకోమని చెప్పలేదు. ఒక విషయం, చిన్న విషయం ఏంటంటే మా తాత బాగా చదువుపిచ్చేవారు. సాయంత్రము రాగానే నాకు అప్పుడే చదవడం వచ్చేసింది, కొలుసుకుంటానో ఎట్లనో 5 ఏళ్ళకి చదవడం నేర్పించేసింది. 5 ఏళ్ళ నుంచి బైబిల్ హాఫ్ అధ్యాయం చదివించేవాడు. స్కూల్ నుంచి రాగానే ఒక సగం అధ్యాయం ఏం చదివించిందో నాకు గుర్తులేదు, కానీ నేను నో అనేదాన్ని కాదు. నేను అట్లా చదివించిన తర్వాతనే ఆడుకోవడానికి వెళ్ళాలి. నేను బయట ఆడుకునే వాళ్ళని ఇట్లా చూసేదాన్ని, ఈయన దగ్గర చదవాలి, కొలుసుకుంటూ చదవాలి. అట్లా నాకు బైబిల్ చదవటం నేర్పిస్తే 10వ తరగతి లోపల ప్రకటన తప్ప 2 సార్లు చదివేసిన బైబిల్. నెక్స్ట్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ వరకు ఇక్కడ చదివినాం. డిగ్రీ నేను కొంచెం జోవియలే, ఎందుకంటే నాకు పురుష వేషిని మొట్టమొదట పురుష వేషిని ఎందుకైనా అంటే మా నాన్నని బట్టి చాలా అసలు ఇంట్లోకి మగవాళ్ళు వస్తే కూడా నేను ఇష్టపడేదాన్ని. అమ్మ డాక్టర్ వచ్చేవాళ్ళు ఇష్టపడేదాన్ని కాదు. కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ భయం లేనితనం అంటే ఆ ఏవగింపు, ఒక రకమైన భయం లేనితనాన్ని ఏంటి వీళ్ళేంటి ఏమైనా స్పెషల్గా అందరు గర్ల్స్ బాయ్స్ ఉంటే అట్లా నడిచేవాళ్ళు కాదు. ఏమైతే అట్లా నడిచేదాన్ని. అట్లా కాలేజ్ ప్రతిసారి మా ఇంట్లో మేమందరము అంతనో ఇంతనో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి మా ఇంట్లో అందరూ. మా వదినలు ఇద్దరు కూడా లేడీస్ రిప్రజెంటేటివ్ చేసి నేను చేస్తాను. నేనైతే కాంపిటీషన్ ఏమంటారు 3 పోటీ, అప్పుడు అట్లా లేడీస్ రిప్రజెంటేటివ్గా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎడ్యుకేషన్ అనే దాని మీద నాకు మా నారాయణ సార్, లక్ష్మీనారాయణ సార్ అనే మచ్చగా ఉన్న ఆయనను బట్టి ఆయన ఇన్స్పిరేషన్తో సైన్స్ మీద మక్కువ పెరిగింది. మాకు అప్పుడే 7th లో సబ్బు తయారు చేయించింది మాకు. అంటే అట్లా మేము ఇది చేసేటప్పుడు మా చిన్నారి బిడ్డ సువర్ణ కిరీట మేడం గారు ఉన్నప్పుడు టూర్ తీసుకెళ్ళింది. యూనివర్సిటీలో ఈ ఆర్ట్స్ వెళ్ళినాము. ఈ ఆర్ట్స్ కాలేజ్ చదివితే ఎంత అదృష్టంగా అనుకుంటే ఆ అదృష్టం నాకు 5 ఏళ్ళు దొరికింది. అక్కడ చదవడం జరిగింది. అది కూడా నాకు చాలా చాలా నేర్పించింది. చాలా మంచి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ వచ్చింది వెళ్ళినట్టుంది. చాలా మంచి ఫ్రెండ్స్, వాళ్ళందరితో చాలా నేర్చుకున్నాను నేను. ఇంగ్లీష్ కొంచెం డెవలప్ అయిందంటే ఆశా లూట్స్ అని నా రూమ్మేట్. షీ వాజ్ బ్రిలియంట్, అంటే సైకాలజీ స్టూడెంట్. దెన్ ఆమె నన్ను బాగా గైడ్ చేసింది. ఇఫ్ ఎట్ ఆల్ ఐ నో ఎనీథింగ్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం ఇంగ్లీష్ అంటే ఇష్టమే. మా సార్ గంగారాం సార్ మధ్య ఎడ్యుకేషన్ అంతా అట్లా జరిగిన తర్వాత మ్యారేజ్. అప్పటి వరకు నా
వినయం ఉంటుందని, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఈ రెండు నన్ను బాగా నడిపించింది. ఇంకోటి ఏంటంటే యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతకు సంచారం చేస్తుందట. ఆ యథార్థత నాలో ఎందుకు ఉండకూడదు అనే ఒక ఇది. ఇట్లాంటివన్నీ నాకు వాక్యాలే నాకు పునాదులుగా మారి నా జీవితం నడిచింది. అయితే నేను టీచర్గా మీరన్నట్టు నిజమే, నేను పిల్లల పట్ల చాలా చాలా ఏమంటారు ఇష్టం. వాళ్ళలోకి నేను స్టాండింగ్ ఆన్ అదర్ షూ అంటారు కదా, అది నేను బాగా వాళ్ళ పరిస్థితి ఏంటో అని అనుకుంటా. వాళ్ళ పరిస్థితి ఏంటో అనుకుంటా తప్ప వాళ్ళని నేను విమర్శించడానికి నేను సాహసం చేయను. ఎందుకు చేయను అంటే ఎవ్వరు కూడా చెడు చేయాలనుకోరు, దాన్ని చేయాలని తప్పని ఎవరికి ఉండదు. చాలా కష్టం, బాధ అనిపించినప్పుడు చెప్తే నవ్వేసేయి అనేవాడు. అది ఎంత చిన్న మాటనే కానీ నవ్వేసేయి అనే మాట నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటుంది, ఇంకా నేర్చుకుంటుంది. జయప్రసాద్ ఉన్నాడు నాకు, అన్నలాంటి జయప్రసాద్. కొన్ని విషయాల్లో ఆయన గైడే. ఆ తర్వాత నన్ను ఆయన ఏమన్నాడంటే, ఇట్లా ఎవరైనా మంచిగా చూస్తున్నారు అని అంటే తర్వాత ఇట్లా ఉంటుందా అని నేను అడిగిన. ఆయన అడిగితే ఏమన్నాడు, అట్లా ఎందుకు అనుకుంటున్నావు, ఉండదని అనుకో, నెగిటివ్ ఆలోచించు అంటే అట్లా ఉండదు అనుకున్నప్పుడు నీకు తృప్తినిస్తుంది తర్వాత అని అన్నాడు. అట్లా నాకు ఎవ్రీవేర్ చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు, చాలామంది. ఇక పెళ్ళైన తర్వాత నాకు గైడ్, మా పెద్ద గైడ్ అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ మా నిర్మల మేడం దగ్గర ఆమెను బట్టి నేను చాలా నేర్చుకున్నాను మా ఇంట్లో. ఇక మా అత్త మామలు వాళ్ళందరూ చెప్పిన విషయాలు నిజమే, కానీ అది నాకు ఇచ్చిన అవకాశం అని తలచి మా మామకు సేవ చేయడం జరిగింది. అత్తమ్మ సేవ చేసుకునే అవకాశం లేకుండానే వెళ్ళింది. మా ఆయనకు దేవుడి కృపను బట్టి అదొక డ్యూటీ, ఆయనకు నేను చేసింది ఏముంది కానీ అదంతా ఒకటి. కాకపోతే ప్రస్తుతం ఈ ప్రోగ్రాం ఇదంతటికీ కర్త కర్మ క్రియ మా కవిత సత్య నాకు ఎట్లయిపోయిందంటే మాకు విడదీయరాని అనుబంధం అయిపోయింది. ఎట్లా అంటే మా బాబు పెళ్ళప్పుడు కూడా చాలా సహాయం చేసింది ఆమె. వాళ్ళు టూర్ వెళ్ళాలి కానీ వాళ్ళు రేపటికి పోస్ట్పోన్ చేసుకున్నారు. అంటే వాళ్ళు నాకు ఎంత విలువిచ్చిందో నాకు అర్థమైంది. నేను చిన్న థ్యాంక్స్ చెప్పి వాళ్ళని తక్కువ చేయటం కాదు, కానీ నన్ను చాలా 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 నా పక్కకి ఉండి కవితకు కుడి భుజం అన్నారు నన్ను, కానీ నాకే కుడి ఎడమ భుజాలు అయ్యి వాళ్ళు. మా ఆయన ఆ రోజు ఏమన్నాడంటే, మీరు ఇది అంత చీరలు కొనుక్కొచ్చింది కదా, ఇక ఒకటి పెట్టుండి కేఏఎస్ అని ఒక షాప్ పెట్టుకున్నాను. అదేంటో నాకు అట్లా ఆలోచించి కేఏఎస్ కాదు ఏఎస్కే పెడితే అంబుజ సత్య కే అని పెట్టి ఆస్కాని పెడితే ఎట్లుంటుంది అని అట్లా ఆలోచించి ఆస్కాని ఒకటి అదొక టాపికే అయిపోయి అదొక నెక్స్ట్ ఇంకేదో ఆరంభించడానికి కూడా పునాది అవుతుందేమో అని నాకు ఒక ఆలోచన. ఆస్క్ అండ్ రిసీవ్, దానికి మళ్ళీ తర్వాత ఇంకొకటి చెప్పాను. ఈ రిటైర్మెంట్ తర్వాత ప్రోగ్రాంలో ఏదైనా ఒకటి చెయ్యాలన్న తపన, అది చేస్తే అందులో ఈ ఆస్క్ ముగ్గురు ఉంటారు. దానికి తోడు మీలో నుంచి ఇంకెవరైనా ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకుంటాం. టీచర్గా ఇంకా నెక్స్ట్ టీచర్గా మీరు అన్నీ చెప్పినాయి, అవన్నీ నిజమే. సత్య చెప్పింది ఒక మాట, నేను అప్పటి వరకు యూపీఎస్లోనే చేసాను. యూపీఎస్లో చేసి తిరిగి హై స్కూల్ ఒక్కసారి వచ్చేసరికి అసలు ఎంత బాగున్నారంటే స్టూడెంట్స్. అప్పుడు బుక్స్ 15లో మారినాయి అనుకుంటా, అంతకుముందు చాలా స్టఫ్ ఉంటుంది బుక్స్లో. ఇప్పుడు ఏం లేదు, ఈజీగా చెప్పేయచ్చు. సత్య ఆల్రెడీ ఒక 1 year చెప్తుంది కాబట్టి సత్య దగ్గర నేను ఒకసారి రివిజన్ చేసుకుని వెళ్ళేదాన్ని. అంటే అక్కడ పిల్లలకు అన్యాయం జరగద్దనే విషయం ఇట్లా చేస్తూ. ఇంకొకటి నేను నా సన్మాన పత్రంలోంచి ఒకటి తీసేపించింది, సమయపాలన అని. నన్ను కొట్టినట్టు ఉంటుంది సమయపాలన అంటే. ఆ సమయపాలన తీసేస్తేనే నాకు ఇవ్వండి అని అంటే కొట్టేసినామమ్మా అని చెప్పింది. ఎన్నడూ సమయపాలన పాటించాలి. 35 సంవత్సరాలలో 10 సంవత్సరాలు పోయింది సమయాన్ని. అయితే ఏదైనా రాను స్కూల్ నుంచి అది ఉంది, అది ఎవరికి కావాలి, అది అవసరం లేదు. గవర్నమెంట్ పొద్దున 9 గంటలకు ఉంటాను, 9:30కు ఉంటాను, ఓసారి 10. అయితే ఈ మా అంజలి మేడం ఏమంటుందంటే, తప్పు చెప్పుకుంటే కొంచెం తప్పు చెప్తే ఏమవుతుంది 20 కన్నా ముందే అప్పుడే చదివాను. 3 లక్షలు
మోరల్ వాల్యూస్ నేర్పించడం అనేది మన బాధ్యత, అది గది లోపలనే అని నాకు అర్థమైంది. గది లోపల టీచరు అవన్నీ అఫ్కోర్స్ టీచర్కి ఎవరికి ఏ కళ ఉంది దాంట్లో రాణించాలని. మా జయ ఉంది ఇక్కడ, జయ డాన్సరు, నేను పాటలు పాడు. మాకు త్రిపుర సుందరి, బాగా త్రిపుర సుందరి మేడం మా టీచర్, మా ఇద్దరిని నిజామాబాద్ దాకా తీసుకుపోయారు. అట్లా మన లోపల ఏం కళ ఉందో వాళ్ళు గుర్తిస్తారు. కానీ ఆ తలాంత మనకు ఉన్నప్పుడు పిల్లల లోపల నుంచి ఆల్రౌండ్ డెవలప్మెంట్. గర్ల్స్ స్కూల్లో అందరు వచ్చేవాళ్ళు, పిల్లలు వచ్చి కొట్లాడిందా అంటే మనం ఏం చేయాలా, అదేంటో జడ్జిమెంట్ ఇవ్వాలి. జడ్జిమెంట్ బదులు నేను అనేదాన్ని, ఏం రా మీకు ప్రేమించడం కష్టమా క్షమించడం కష్టమా అనేవాళ్ళు అన్నాం. ఏమంటారు మనమైతే అంటే నిజంగానే మనం అక్కడ ఒకవేళ ఆ కొట్లాటలు ఇప్పుడు కూడా మా పిల్లలు అడిగితే చెప్పేవాళ్ళు, ఎవరైనా కొట్టిండ్రంటే వెళ్ళి థ్యాంక్ యూ అని చెప్పమంటారు. వాళ్ళు థ్యాంక్ యూ అంటే వీడు నవ్వుతారు, వాడు నవ్వుతారు. అట్లాంటి సామరస్య భావాన్ని మనం పెంచగలిగితే అక్కడే మొదలవుతుంది. మేము చిన్నప్పుడు అన్ని వర్గాల వాళ్ళను భాష మామ, షాలోలా ఆయి, మా షాలోలా ఆయి నాకు కొన్ని రోజుల వరకు తెలియదు మా అమ్మ చిన్నమ్మ కాదు అని. అట్లాంటి రిలేషన్షిప్స్ ఉంటే అవి పోతున్నాయేమో అనిపించింది. అది కూడా డెవలప్ చేయాల్సిన బాధ్యత మనది. ఇకపోతే మా ఇంకోటి ఏంటంటే ఒకటి ఏమైంది వాల్యూస్, ఒకటి మా జీవితం లోపల అన్ని నేర్చుకున్నవి చాలా ఉన్నాయి. అందులో నా ఎనర్జీ లెవెల్స్ పోయినాయి, అందుకని నాకు చాలా తర్వాత అంత దూరం నుంచి లీవ్ పెట్టుకొని వచ్చింది. అట్లా ఎవరు చేయలేరు. ఎప్పుడో స్టాఫ్, నేను నిజంగా ఇప్పుడు సింగిల్, నాకు స్టాఫ్ లేదు, స్టాఫే చేస్తారు. కానీ ఎప్పటి స్టాఫ్ ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్న స్టాఫ్ వచ్చి ఇంత ఘనంగా చేయటానికి మీరు చూపిన ఆ యొక్క అభిమానం, ప్రేమ, మీ సమయాన్ని వెచ్చించడం అనేది చాలా 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 నేను సదా కృతజ్ఞురాల్ని. ఇకపోతే మాకు మా బంధువులందరూ వచ్చింది. ముఖ్యంగా మాకు ఒక ప్రవక్తలాగా నవీన్ రాజు బ్రదర్ ఉన్నాడు. ఆయన మాకెప్పుడు ప్రార్థన సహాయంతో మమ్మల్ని నడిపిస్తాడు. మా హస్బెండ్ బాగలేనప్పుడు ఆయన ప్రార్థనతోనే మేము, అంటే ఆయన ప్రవచిస్తే మేము ఎట్టెట్ట ప్రవచిస్తే అట్లా జరిగింది. వాళ్ళు కూడా రావటం నాకు అంటే చాలా సంతోషం. ఇటువంటి విషయాల్లో మా ఫ్యామిలీ నన్ను ఏమో ఏమేమో అనుకున్నారు, కానీ అదంతా ఏమీ లేదు. అదంతా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, దాన్ని నేను సక్రమంగా వాడుకున్నా. నా పిల్లలు కూడా చాలా చాలా మంచి వాళ్ళు. దేవుడు ఇచ్చిన వరం నాకు. మా అమ్మ ఇప్పటికీ కూడా ఆమె చాలా ఏమన్నా నేను క్షమించమని అడగాలంటే మా అమ్మని అడగాలి. ఎందుకంటే నేను ఆమెను ఇప్పటికి తిరుగుతూనే ఉంటాను. చేస్తా, అది వేరే సంగతి, తిరుగుతాను. ఇప్పుడు సభాముఖంగా మా అమ్మను కూడా క్షమించమని అడగాలి. ఇక నేను మా కుటుంబ సభ్యులకు కానీ మీ అందరి ముందర ఉన్న వాళ్ళని కానీ ఎప్పుడైనా నొప్పించినట్లయితే లేదా ఏదైనా పరుషంగా మాట్లాడినట్టయితే దయతో క్షమిస్తారని, ఇక రాబోయే కాలంలో మన బంధుత్వము, మన రిలేషన్షిప్ అంటే ఇది ఈ విధంగానే కొనసాగుతుందని, వీరికి అందరికీ సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరున నేను ఒక్కరిని తీసివేయలేను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఈ విధంగానే మనమందరము, అంటే నేను ఏ ట్రైనింగ్లో కలవకపోయినా మనం విల్ బీ ఇన్ టచ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ద పాస్ట్ అండ్ ప్రెజెంట్ స్టాఫ్ లేదు, ఆల్ పాస్ట్ స్టాఫ్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా పిల్లలు. మా చిన్నబాబు లేడు, మా చిన్నబాబు అక్కడ యూకేలో ఉన్నాడు. బాగా థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఎవరన్నారంటే మా చిన్నబాబు ఎంత పని చేసి పెట్టిందంటే అంత పని చేసి పెట్టింది నాకు. అట్లనే ఈరోజు మా నడిబాబు, మా పెద్దబాబు మనుషుల్లోకి రాడు, మా పెద్దబాబు కూడా ప్రేర్ చేసింది. వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉన్న ముఖ్యంగా గోపాల్ సార్, ఇంకా నేను అందరికీ నమస్కారం. నా పేరు అంబుజారాణి.
నేను 1989లో టీచర్ వృత్తి చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 36 సంవత్సరాల నా ఉద్యోగ జీవితం గడిపి ఈ నెలలో నేను రిటైర్ కావడం జరిగింది. ఈ నా జీవితం అంతా కూడా విద్యార్థుల మధ్య చాలా విషయాల్లో వాళ్ళకు నేర్పుతూ నేను నేర్చుకుంటూ నా జీవితం గడపడం జరిగింది. నాకు స్ఫూర్తినిచ్చిన వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు రూపకర్తలైన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా నా క్లాస్మేట్స్ అందరూ కలిసి, ముఖ్యంగా సుమలత రచయిత్రి, కవయిత్రి, నాకు ఒక మంచి గిఫ్ట్ తన రచనా శైలిలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నా యొక్క జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి సంబంధాలను కలిగి ఉన్నానని తెలియజేస్తుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా ముఖ్యంగా నా విద్యార్థి నా పట్ల ఇచ్చిన స్పీచ్ కూడా నన్ను కదిలింపజేసింది. అదేవిధంగా విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, చదువు కొనటం కాదు, చదువు కొనాలి. ఎందుకంటే రాబోయే తరం మీది. యువత మన దేశ యొక్క నిర్మాణానికి మీరే ఒక పిల్లర్స్. కాబట్టి మీరు ముందుగా మన దేశం యొక్క ఔన్నత్యాన్ని చాటాలంటే దేశాలకు, ముఖ్యంగా అంతర్జాతీయంగా భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టడం మీ యొక్క వంతు. మిమ్మల్ని తీర్చిదిద్దటం ఉపాధ్యాయులుగా మా వంతు. అటువంటి పరిస్థితులలో నేనైతే సఫలీకృతురాలనైనని నేను నమ్ముతున్నా. నా పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులుగా మారడం, చాలా ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉన్నారు. వారిని బట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముఖ్యంగా దేవునికి, తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.